నమస్కారం మిత్రులారా. మణి పంచతంత్ర మణి గురువు రాజశేఖర్ కలం నుంచి వెలబూసిన అనేక కథల్లో ఇది మేలిమి కథ. ఎందుకు మేలిమి కథ అంటున్నానంటే, మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో లిజన్ కేర్ఫుల్లీ, ఫాలో స్ట్రిక్ట్లీ. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనం కథలోకి వద్దాం. అనగనగా ఒక ఊరు, ఒక బాటసారి. ఆ బాటసారి అలా 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 నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఊబులోకి దిగబడిపోయిన ఒక పెద్ద పులి బాటసారిని పిలుస్తుంది. ఓ బాటసారి ఇలా రా. బాటసారి, నువ్వు క్రూర మృగాను, నేను నీ దగ్గర రాను అంట. లేదు, నేను మారిపోయాను, ముసలిదాన్ని అయిపోయాను, కదలలేకపోయాను, నా పళ్ళన్నీ ఊడిపోయాయి, నేను శాకాహారంగా మారిపోయాను, నన్ను ఈ ఊబి నుంచి బయటికి తీస్తే నీకు ఈ బంగారు కడియం ఇస్తాను. సో బాటసారికి ముందులో భయం వేసింది. పులి వెళితే చంపేస్తుందని భయం వేసింది. కానీ బంగారు కడియం ఎప్పుడైతే ఆశ చూపించిందో, బాటసారులు ఆశగడి పులిని ఊబి నుంచి బయటకు తీస్తాడు. ఊబిలోంచి తీసిన వెంటనే పులి పంజా విసిరి బాటసారిని చంపి బాటసారిని ఆహారంగా తీసుకుంటుంది. ఇది కథ. ఈ కథ మనకి డైలీ రొటీన్గానే జరుగుతుంది. ఎక్కడెక్కడో షాపులో పెట్టే ఆఫర్ల దగ్గర నుంచి 100కి 10 రూపాయల వడ్డీకి ఇస్తాననే వ్యక్తి వరకు, గుప్త నిధుల వరకు, రైస్ పుల్లింగ్ వరకు, ఇలా రకరకాల ఎపిసోడ్స్లో ఈ బంగారు కడియము పులి కథ నడుస్తూనే ఉంటుంది. బాటసారి, బంగారు కడియం, పులి. సో డీ ఫ్రెండ్స్, డే టు డే లైఫ్లో సైబర్ క్రైమ్ జరిగినా దాని వెనకాల మనలో ఓ దురాశ ఉంటుంది. రైస్ పుల్లింగ్ అయినా సరే మనలో ఓ దురాశ ఉంటుంది. ఎక్కువ వడ్డీకి డబ్బులు వస్తున్నాయన్నా మనలో ఓ దురాశ ఉంటుంది. సో ఇలా మనకు తెలియకుండానే మనలో ఉన్న దురాశతోనే ఎదుటి వ్యక్తులు మనల్ని మోసం చేసే అవకాశం ఇస్తారు. ఈ మణి గురువు రాజశేఖర్ గారు రాసిన ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన కొటేషన్ ఉంటుంది. అదొక సినిమాలో కొటేషన్. మనం వాళ్ళని మోసం చేయట్లేదు, వాళ్ళే మోసపోవడానికి మనకు ఒక అవకాశం ఇస్తున్నారు, వాళ్ళ దురాశతో అంటారు. సో ఫ్రెండ్స్, మనం ఎదుటి వ్యక్తి మోసపోవడానికి, ఎదుటి వ్యక్తి చేత మోసపోవడానికి మనమే అవకాశం ఇస్తున్నాం, కేవలం మన దురాశతో. సో ఫ్రెండ్స్, మనం కష్టపడి ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా వెళ్ళగలిగినప్పుడు జీవితంలో లేట్ అయినా ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు చేరతాం. అలా కాకుండా షార్ట్ కట్స్లో ఎదగాలి అనుకుంటే ఎక్కడో ఓ చోట పాము నోట్లో పడతాం, మళ్ళీ కిందకు వస్తాం. ఇది పులి, బాటసారి, బంగారు కడియం కదా. సో బంగారు కడియం కోసం ఆశపడి పులి నోట్లోకి వెళ్ళి పోకండి, బాటసారిగా నిజాయితీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.